అలివికాని హామీలిచ్చినందువల్లే రేవంత్ రెడ్డి సర్కారు కన్ను భూములపై పడిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట హామీలిచ్చి అమలు చేయకపోవడం సహా రాష్ట్రంలోని భూములను అమ్ముతానడం సరికాదని మండిపడ్డారు. ఖజానా నింపుకునేందుకు భూముల తాకట్టు పెట్టడం, అమ్మకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో అప్పనంగా అడ్డగోలుగా ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఇవాళ మేము భూపేంద్ర యాదవ్ గారి దగ్గర పోయినాం. పర్యావరణం మొత్తం దెబ్బతింటా ఉంది. అక్కడ రేర్ స్పెసీస్, అక్కడ ఔషధ మొక్కలు విపరీతంగా ఉన్న ప్రాంతం ఎట్లా అలౌ చేస్తామని చెప్పి వారు కోరితే వారు తక్షణమే లెటర్ రాసి ప్రభుత్వం కాపాడే కర్తవ్యం ఉన్న ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరించదని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నేను సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళు ఏమాటంటే మీరు చూసిండ్రు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నట్టు, గిన్ని హామీలు ఇస్తాను మీరు ఎట్లా అమలు చేస్తారంటే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మేము చేస్తామని చెప్పిండ్రు. సంవత్సరాలు 40-50 కోట్ల రూపాయలు ఎక్కువ మేము ఖర్చు చేస్తామని చెప్పిండ్రు. ఇవాళ చతికిన పడ్డారు. నీవు కొత్త కావచ్చు ముఖ్యమంత్రిగా, కానీ నీ పార్టీ కొత్త కాదు. ఇట్లాంటి హామీలు ఇచ్చే ముందు మీరు ఆలోచించుకొని చేయాలి తప్ప ఇక అనాలోచితంగా హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వ పరమైన భూములు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాల భూములు కూడా అమ్మి ఇవాళ పిల్లలకి చదువు దూరం చేసే పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.